అందరికీ స్వాగతం పలుకుతున్నారు ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ చైర్పర్సన్. ఈ కార్యక్రమానికి రూపశిల్పి డాక్టర్ జె గీతారెడ్డి గారు, అలాగే తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీమతి శైలజ రామయ్యర్ గారు. ఈశ్వరీబాయి గారు 1918 డిసెంబర్ 1వ తేదీన మన సికింద్రాబాద్ చిలకలగూడలో ఒక సామాన్య దళిత కుటుంబంలో జన్మించిన ఒక నిప్పు కణిక. తల్లి రాములమ్మ, తండ్రి బల్లెపు బలరామస్వామి. వాళ్ళ నాన్నగారు నిజాం స్టేట్ రైల్వేస్లో ఉద్యోగిగా సేవలు అందించేవారు. ఈశ్వరీబాయి గారి ప్రాథమిక విద్య ఎస్పీజీ మిషన్ స్కూల్లో, ఆ తర్వాత కీస్ హై స్కూల్లో ఉన్నత విద్య చదువుకున్నారు. 13వ ఏటనే పూణేలోని ఒక సంపన్న కుటుంబానికి చెందిన దంత వైద్యుడు జట్టి లక్ష్మీనారాయణతో వివాహం జరిగింది. ఒక కూతురు పుట్టిన అనంతరం లక్ష్మీనారాయణ గారు అనుకోకుండా స్వర్గస్థులవ్వటం, అప్పుడు ఆ కూతురు ఈశ్వరీబాయి గారు కూతురుతో సహా హైదరాబాదు పుట్టింటికి రావటం, తమ కాళ్ల మీద తాను నిలబడి ఒక సాంఘిక అభ్యుదయ నేతగా ముందుకు సాగిన సంగతి మనందరికీ తెలుసు. భారతీయ రిపబ్లికన్ పార్టీ నాయకురాలు, అంబేద్కర్ వాది, దళిత సంక్షేమకర్త, అద్భుత సమాజ సేవిక తల్లి ఈశ్వరీబాయి. తెలుగు, హిందీ, ఉర్దూ, మరాఠీ, ఇంగ్లీష్ ఇన్ని భాషల్లో ఒక అద్భుతమైన పరిజ్ఞానాన్ని సొంతం చేసుకున్నారు. పూణేలో ఉన్న రోజుల్లో మరాఠీ నేర్చుకున్నారు. హైదరాబాద్ సికింద్రాబాద్ నగర పురపాలక సంఘానికి మొదటిసారి ఎన్నికలు జరిగితే చిలకలగూడ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు 1951లో. 1962లో నిజామాబాద్ ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా రాష్ట్ర శాసనసభకు పోటీ చేసి, ఆ తర్వాత అదే నియోజకవర్గం నుంచి 67లో విజయం సాధించారు. ఎమ్మెల్యేగా అడుగుపెట్టారు శాసనసభలో. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం తొలి దశలో సెపరేట్ తెలంగాణ పోరాట సమితి అనే పార్టీని స్థాపించారు 1969లో. 72లో నియోజకవర్గం ఎల్లారెడ్డి నుంచి మళ్ళీ తెలంగాణ పోరాట సమితి అభ్యర్థిగా గెలుపొందారు. 1952 నుంచి 1990 దాకా 4 దశాబ్దాలకు పైగా ప్రజాసేవా రంగంలో పనిచేస్తూ దళితుల కోసం, బలహీనుల కోసం, బడుగు వర్గాల కోసం ఈశ్వరీబాయి గారు అందించిన కృషి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. మాతృమూర్తి ఆ తల్లి ఈశ్వరీబాయి వారసురాలిగా డాక్టర్ జె గీతారెడ్డి గారు ఇదిగో మనమంతా ప్రేమగా ఎదురు చూస్తున్న మన ప్రియతమ ముఖ్య అతిథి, గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని స్వాగతిస్తున్న వేదికపైకి. అందరి కరతాళ ధ్వనుల మధ్య ఆనరబుల్ సీఎం ఈజ్ బీయింగ్ వెల్కమ్డ్ ఆన్ టు ద డయాస్. మనకు తెలుసు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి, నేటి ముఖ్య అతిథి రేవంత్ రెడ్డి గారు ఒక రాజనీతి మాధ్యమంతో స్వతంత్ర అభ్యర్థిగా ప్రజాసేవలో ప్రవేశించారు. అలాగే ఈశ్వరీబాయి గారు కూడా ఒక కార్పొరేటర్గా స్వతంత్ర అభ్యర్థిగా ప్రవేశించున్నారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈశ్వరీబాయి గారి పోరాట పటిమను వారు విద్యార్థి దశ నుంచే అవగతం చేసుకున్న పెద్దలు, గౌరవనీయులైన ముఖ్య అతిథి ఆనరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారికి, మరి ఈ కార్యక్రమ రూపకల్పన చేసిన ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ చైర్పర్సన్ డాక్టర్ జె గీతారెడ్డి గారు, మన ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్య గారు స్వాగతం పలికారు. గౌరవనీయులైన సాంస్కృతిక శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు సభకు అధ్యక్షత వహిస్తారు. ఆనరబుల్ మినిస్టర్స్ పొన్నం ప్రభాకర్ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఇంకా పెద్దలు వేదికపైకి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని శుభారంభం చేయవలసిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. ఆనరబుల్ సీఎం అండ్ అదర్ డిగ్నిటరీస్ ఆన్ ద డయాస్.
కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు, మంత్రివర్యులకు, అలాగే ఆనరబుల్ ఎమ్మెల్యే సత్యనారాయణ గారికి, ఇంకా పెద్దలందరికీ స్వాగతం పలుకుతూ, ఒక స్వతంత్ర నేతగా రాజనీతి మాధ్యమాన్ని ఎన్నుకొని ప్రజాసేవా రంగంలో దూసుకుపోతూ కార్పొరేటర్ స్థాయి నుంచి రాష్ట్ర జాతీయ స్థాయికి ఎదిగిన ఈశ్వరీబాయి గారి ఆశీస్సుల్లాగే మరి ప్రాదేశిక ప్రతినిధి స్థాయి నుంచి ప్రభావవంతమైన ముఖ్యమంత్రిగా ఎదిగిన గౌరవనీయులు ముఖ్య అతిథి ముఖ్యమంత్రి గారు జ్యోతి వెలిగించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ప్రతినిత్యం ప్రజలకు ఉపయోగకరమైన పథకాలు, ప్రణాళికల రచన, అమలులో ఒక్కరోజు కూడా విరామం లేకుండా సాగుతున్న పనియోధుడు రేవంత్ రెడ్డి గారు. నిన్న మన సమ్మక్క సారమ్మల పవిత్ర సన్నిధిలో ముఖ్యమంత్రి గారు ఒక చాలా మంచి మాట చెప్పారు. ప్రేమతో పెట్టిన అతి చిన్న రేణువు కూడా బంగారం కంటే విలువైంది. అందుకే పోరాట యోధులైన మన తల్లులు సమ్మక్క సారమ్మలు బెల్లాన్నే బంగారంగా చూడమన్నారు. అలా ఈ కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించే కార్యక్రమం పెద్దలకు ధన్యవాదాలతో గీతారెడ్డి గారు ఇప్పుడు స్వాగతం పలకవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఆత్మావై పుత్రనామాసి అంటారు. తల్లిదండ్రుల లక్షణాల్ని, వారసత్వాన్ని పొణికిపుచ్చుకొని ఆ తల్లిలోని పోరాట పటిమను, విద్య విజ్ఞాన ఆసక్తిని మరి ఎప్పుడో 1951లో మన చిలకలగూడ కార్పొరేటర్గా స్వతంత్ర అభ్యర్థిగా జీవితాన్ని ప్రారంభించిన ఈశ్వరీబాయి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని మరి వారి తనయ గీతారెడ్డి గారు మాజీ మంత్రివర్యులుగా అనేక దశాబ్దాలు ప్రజాసేవలో ఉన్న సంగతి మనకు తెలుసు. అక్కడే మాట్లాడు మేడం. గీతారెడ్డి గారి స్వాగత వచనాలు. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మీరు ఇంతమంది ఇంత పెద్ద సంఖ్యలో వచ్చినందుకు మీ అందరికీ చేతులు జోడించి ఒక నమస్కారం తెలియజేస్తున్నాను. ప్రతి ఏటా ఆమె ఫాలోవర్స్ అనండి, ఆమె పరిచయాలు అనండి, మరి ఆమె ఒక స్పిరిట్ని తన జీవితంలో పెట్టుకొని ఎదుగుతున్నటువంటి స్టూడెంట్స్ అనండి, మీరందరూ రావడం అనేది చాలా చాలా గర్వకారకం నాకని మళ్ళీ ఒకసారి నమస్కారం చెల్లిస్తున్నాను. ఈరోజు మన మధ్యలో ఎవరున్నారు చెప్పండి. నేను చెప్పను, మీరు చెప్పండి. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. కమ్ ఆన్, एक अच्छा क्लैप मारो हमारे रेवंत रेड्डी के लिए. He has to know that there is lot of youth among the audience today, and he himself is a youth chief minister, the first Telangana chief minister from the Congress party. They asked me if I come a little late, all the public will be there. I said there will be more, sir, because you are the main attraction today. Anyway, మీరందరూ ఇంగ్లీష్కి కూడా బాగా రెస్పాన్స్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈరోజు ఈశ్వరీబాయి గారు దివంగత నేత, ఉక్కు మహిళ, ఒక అగ్నిశిఖ. మరి ఆవిడ 33వ వర్ధంతి జరుగుతూ ఉంది. ఆమె ఎంత అదృష్టరాలంటే ఉన్నప్పుడు ఆమెకు అదే గౌరవం ఉండింది, లేనప్పుడు కూడా అదే గౌరవం ఉంటుంది. ఇంత మంచి ఆడియన్స్ ఉండగా ఇంత గ్రేట్ లీడర్స్ మన మధ్యలో వచ్చి అమ్మ గురించి మాట్లాడుతున్నారు, ఆమె గురించి వచ్చారంటే నిజంగా ఒక బిడ్డగా నా జీవితమే తరించింది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇక్కడ మన మధ్యలో ఉన్నది మన ముఖ్యమంత్రి గారు. వారు ఒక యూత్ఫుల్, యాక్టివ్, ప్రోయాక్టివ్ అండ్ వెరీ వెరీ డైనామిక్ చీఫ్ మినిస్టర్. అవునా కాదా? మీకు ఒక విషయం చెప్పాలి. అమ్మ మీద ఉన్న గౌరవం, అమ్మగారు శ్రీమతి ఈశ్వరీబాయి గారి మీద ఉన్న గౌరవానికి ఆయన తొందరలోనే మరి మన ఖార్గేజీని, మా కేసీ వేణుగోపాల్ జనరల్ సెక్రటరీ ఆర్గనైజింగ్ సెక్షన్కి వాళ్ళని వెళ్ళి ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకోవాలి. దట్స్ ఇట్స్ ప్రోటోకాల్.
కానీ మన కొరకు కొంత సమయం ఇస్తా అన్నారు. అమ్మ గురించి చెప్పాలంటే నేను ఈ రోజు నుంచి రేపు కూడా నిలబడితే జరుగుతూనే ఉంటుంది నా భాష. కానీ మరి వారు మాట్లాడాలంటే నేను కొంచెం తగ్గించుకుంటేనే మంచిది కదా, ఏమంటారు? ఓకే ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ పర్మిషన్. మీరు పర్మిషన్ ఇచ్చినా లేక నేను ఐ వాజ్ గోయింగ్ టు బీ క్వైట్. సో సార్ మాట్లాడాలి. మనం ఈరోజు అమ్మ గురించి మీరందరూ చూసారా ఆమె మన డాక్యుమెంటరీ ఆమె గురించి. హౌ డిడ్ యూ ఫీల్? వాట్ వాస్ షీ లైక్? ఎలాంటి లీడర్ అనుకున్నారు? ఇప్పుడు నోరు పోయిందే, ఏంటంటున్నారు? ఇంగ్లీష్లోనా తెలుగులోనా చెప్పండి. వాట్ డిడ్ యూ థింక్ ఆఫ్ హర్? పర్వాలేదు, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఐ షల్ నాట్ డిస్టర్బ్ యూ ఎనీమోర్, మై వాయిస్ ఈజ్ ఆల్సో గోయింగ్. సీఎం గారిని విందాము అమ్మ గురించి. వారి సమయం తీసుకొని వచ్చారు. వారి సమయం వృధా చేయకుండా, ఢిల్లీ నుంచి నాయకులు వస్తున్నారు కాబట్టి వారికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది, వారిని మనం అలౌ చేయాలి. మన డాక్యుమెంటరీ వారి సమయం ఇస్తే నేను ఎప్పుడైనా తీసుకెళ్ళి సెక్రటరేట్ కానీ అసెంబ్లీలో కానీ వారి ఇంట్లో కానీ మళ్ళీ చూపిస్తానని భావిస్తున్నాను. మరి వారిని మాట్లాడదాం అని పిలుద్దాం. దానికి ముందు మీరు అందరి గురించి మీకు తెలిసిందే. ముఖ్యమంత్రి గారి గురించి నేను ఎక్కువగా చెప్పనక్కర్లేదు, మీకు బాగా తెలుసు. ఇక్కడి నుంచి అటు నుంచి స్టార్ట్ చేస్తే అటు పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. ఆయన నాకు కొడుకు సమానుడు. ఈవెన్ రాహుల్ గాంధీకి చెప్తాడు ఏ మీరు అమ్మాయి అని చెప్తాడు. రాహుల్ గాంధీ అంటాడు, వారు అన్నారు నువ్వు మీ అమ్మకి ఏం చేస్తున్నావు, సేవ చేస్తున్నావా ఏమన్నా అంటే అట్లాగే నడిచింది మాది, కొద్దిగా లైట్ టాక్. ఆయన ఇప్పుడు ట్రాన్స్పోర్ట్కి బీసీ మినిస్టర్ అయిన. ఆ తర్వాత నాకు చాలా ఆప్తమిత్రుడైనటువంటి జూపల్లి కృష్ణారావు గారు. ఇప్పుడు వారు ఈ ఒక శాఖకి అండర్ విచ్ కమ్స్ కల్చర్, టూరిజం చాలా ఉన్నాయి ఆయనకి. ఐ హ్యావెన్ గాన్. ఎక్సైజ్ అండ్ స్పోర్ట్స్ కూడా ఉంది. ఒక 1/2 డజన్కి పైగా ఉన్నటువంటి సీనియర్ వెరీ ఎక్స్పీరియన్స్ మినిస్టర్ వారు ఉన్నారు. ఇటు పక్కన వస్తే మీ అందరికీ బాగా తెలిసిన వ్యక్తి, వెరీ పాపులర్ ఫిగర్ ఫ్రమ్ ఖమ్మం. చెప్పండి ఎవరని? ఎవరు? పొంగులేటి. ఖమ్మం పులి అట. వా 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 వా. చాలామంది రాష్ట్రం ఇటువంటి నుంచి వచ్చారు. మరి సత్యనారాయణ గారు కూడా ఎమ్మెల్యేగా వచ్చారు. వారు కొత్త ఎమ్మెల్యేగా చాలా, హీజ్ అ డాక్టర్ లైక్ మీ బట్ ఈజ్ టేకెన్ టు పాలిటిక్స్ నౌ. ఇటు పక్కనుంది చాలా రెగ్యులర్గా ఆమె ఎక్కడున్నా ఏ పార్టీలో ఉన్నా అమ్మ మీద మాత్రం మనకు చాలా గౌరవం. ఆమెకి మనం ఒక గట్టిగా చప్పుళ్ళు ఇచ్చి వెల్కమ్ చేద్దాం. పీజేఆర్ కూతురు తెలుసు కదా, వీ హ్యాడ్ అ గ్రేట్ టైగర్ ఆల్సో దెన్ పీజేఆర్. మరి వారి మధ్యలో అటు కూర్చున్నారు నాతో ఒక సమయాన దగ్గరగా పనిచేసినటువంటి శైలజ రామయ్యర్ గారు. వారు ఎవరో తెలుసు, ఈ ఒక శాఖకి ప్రిన్సిపల్ సెక్రటరీ. అలాగే మన సుధీర్ బాబు గారి పేరు విన్నారు కదా, ఫేమస్ జెంటిల్మెన్ మినిస్టర్. ఆయన కూడా ఇండస్ట్రీస్, ఐటీ, శ్రీధర్ బాబు గారు. షీ ఈజ్ ది అదర్ హాఫ్, మేబీ ద బెటర్ హాఫ్ ఆఫ్ శ్రీధర్ బాబు అని చెప్తూ శ్రీధర్ నాతో కొట్లాడతాడేమో. సో థ్యాంక్ యూ సో మచ్. నేను ఎక్కువగా చెప్పకుండా అమ్మ విషయంలో నేను స్టార్ట్ చేశానంటే ఇంకా నేను ఆపలేను కాబట్టి విత్ ఆల్ మై గ్రాటిట్యూడ్ టు అవర్ చీఫ్ మినిస్టర్. వారు ఇక్కడికి రావడం, అమ్మగారి గురించి సమయం తీసుకోవడం, అది నేను ఎన్నడూ మర్చిపోయింది అని చెప్తూ ఓకే ఆల్ ఆఫ్ యూ కీప్ వెయిటింగ్, విల్ కమ్ బ్యాక్ అండ్ టాక్ టు యూ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. ఉత్సాహం, ప్రోత్సాహం, కేరింతలు, ఈలలు, చప్పట్లు, డైనమిజం ఈజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ డయాస్. ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన నుంచి లాల్ బహదూర్ స్టేడియంలో వేలాది మంది యువత పాల్గొన్నప్పుడు అందరూ మీలాగే, మరి మీలో చాలామంది పెద్దలున్నారు, అంతే ఉత్సాహంతో ముఖ్యమంత్రి గారి ప్రెజెన్స్ని మీరు ఎంజాయ్ చేస్తున్నారు. మరో కడతాళతో స్వాగతం చెబుతూ ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం ఫర్ హిస్ మెసేజ్. ముఖ్యమంత్రి గారి ముఖ్య అతిథి సందేశం. శ్రీమతి ఈశ్వరీబాయి గారి 33వ వర్ధంతి సందర్భంగా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టూరిజం అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్ వారి వర్ధంతి వేడుకలను శ్రీమతి గీతారెడ్డి గారి నేతృత్వంలో ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా రెవెన్యూ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ శాసనసభ్యులు, ఇతర మిత్రులు, గీతారెడ్డి గారి కుటుంబ సభ్యులు, ఈశ్వరీబాయి గారి అభిమానులు, గీతారెడ్డి గారి అభిమానులు అందరూ ఈ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ఈశ్వరీబాయి గారు ఏ స్ఫూర్తితో పనిచేసినరో ఆ స్ఫూర్తిని తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేసిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు మిత్రులారా. ఈ రోజుల్లోనే చదువుకున్న ఈ యుగంలోనే రాజకీయాలలో మహిళలు రాణించాలంటే చాలా కష్టమైన పరిస్థితులు. కానీ ఆ రోజుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా ఈశ్వరీబాయి గారు తెలంగాణ ప్రాంతంలోనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తనదైన ప్రత్యేక ముద్రను రాజకీయాలలో ఏర్పాటు చేయడమే కాకుండా ఆనాడు తెలంగాణ తొలి దశ తెలంగాణ ఉద్యమంలో కూడా వారు ప్రత్యేకమైన పాత్రను పోషించారు. వారు రాజకీయాలలో రాణిస్తూనే శ్రీమతి గీతారెడ్డి గారిని ఒక మంచి డాక్టర్గా చదివించి సమాజంలో అత్యున్నతమైన గౌరవము, మంచి చదువు, అన్నిటికంటే ముఖ్యంగా మా డాక్టర్ గారిని మనందరం మనస్ఫూర్తిగా అభినందించాలి. ఎందుకు అనంటే గీతక్క రాజకీయాలలో ఎదగాలని వారికి పూర్తి స్థాయిలో సహకారాన్ని అందించి హాస్పిటల్ రన్ చేయడం నుంచి మొదలు పెడితే నైతికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వారు అండగా నిలబడి, మనం చాలా సందర్భాల్లో పెద్దలు చెప్తారు ప్రతి పురుషుడి విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటుందని. కానీ ఇక్కడ స్టోరీ కొంచెం రివర్స్లో ఉన్నది. గీతక్క ప్రతి అడుగులో, ప్రతి విజయంలో డాక్టర్ గారి స్ఫూర్తి, డాక్టర్ గారి సహకారం ఉంది. మనందరం కూడా వారిని మనస్ఫూర్తిగా అభినందించాలి. గీతకు ఒక మాట చెప్పిండ్రు, ఎన్నో కార్యక్రమాలు ఉండి ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చిండ్రు అని. ఇది నేను బరువుగా భావించాను, బాధ్యతగా భావిస్తాను. గీతక్క నేను ఎప్పుడు కూడా ముందు నుంచి వారికి చెప్పిన, సొంతంగా మనకు ఒక అక్క ఉంటే ఎట్లా ఉండాలని మనం కోరుకుంటామో డాక్టర్ గీతారెడ్డి గారు అట్లా ఉంటారు. ఏ విషయంలో ఉన్నా కూడా వారు పార్టీని నడిపే విషయంలో కానీ, ఆందోళన కార్యక్రమాలు తీసుకున్నప్పుడు కానీ, నేను పిసిసి అధ్యక్షుడిగా చిన్న వయసులో ఉన్న వారు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా అందరికంటే చాలా బెటర్ పర్ఫామ్ చేసి 100% మార్కులు తెచ్చుకున్నది గీతారెడ్డి గారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో 17 పార్లమెంటు నియోజకవర్గాలకు లేదా 10 ఉమ్మడి జిల్లాలకు కార్యనిర్వాహక అధ్యక్షులను బాధ్యతలుగా వేస్తే దేశంలోనే అత్యధికంగా డిజిటల్ మెంబర్షిప్ ఎవరైనా చేపించిండ్రు అనంటే నల్గొండ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న గీతారెడ్డి గారు అత్యధికంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేసిండ్రు. వారందరి సహకారంతో, వారి కృషితోని దేశంలోనే కాంగ్రెస్ పార్టీకి 45 లక్షల డిజిటల్ సభ్యత్వాలు చేసి తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో కాంగ్రెస్ పార్టీలో నిలబడ్డది. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరు ఎప్పుడు మారుతున్నారో, ఎవరు ఎప్పుడు ఫిరాయిస్తున్నారో, ఎవరు పొద్దున్నున్నోళ్ళు సాయంత్రం ఉంటారో, సాయంత్రం సభలో ఉన్నోళ్ళు తెల్లారేకల్లా ఎక్కడ తేలుతారో తెలియని పరిస్థితిలో గీతక్క కార్యనిర్వాహక అధ్యక్షురాలుగా పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని తనకు ఒక్కొక్కసారి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా పక్కన పెట్టి బై రోడ్డు నల్గొండ పోయి కార్యక్రమాలు చూసుకొని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో
పార్టీ ఆందోళన కార్యక్రమాలు, సభ్యత్వ కార్యక్రమాలు కానీ, పర్యవేక్షణ కానీ వారు చాలా క్షుణ్ణంగా వారు పనిచేయడంతో ఈరోజు నల్గొండ జిల్లాలో 12లో 11 శాసనసభ నియోజకవర్గాలు ఏ శాసనసభ కూడా 50,000కు తక్కువ మెజారిటీతో గెలవలేదు. ఇవాళ తెలంగాణలో అత్యధిక మెజారిటీతోని అత్యధిక సీట్లు గెలిచిన జిల్లా నల్గొండ జిల్లా. కార్యనిర్వాహక అధ్యక్షురాలుగా గీతక్క జిల్లాకు ఇన్ఛార్జిగా పనిచేసిండ్రు. వారి యొక్క విధానాలు, నిర్ణయాలు మాకు వారి సీనియారిటీ కూడా ఎంతో ఉపయోగపడ్డది. ఎందుకంటే కొన్నిసార్లు వేదిక మీద కూర్చున్నప్పుడు పిసిసి అధ్యక్షుడిగా మా వయసో లేకపోతే పరిస్థితిలో కొంతమందికి ఆమోదించడానికి ఇష్టం లేనప్పుడు ఇట్లాంటి సీనియర్ లీడర్స్ మా పక్క నుండి కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆ నిండుదనం ఆ వేదికకు వచ్చేది. నిజంగా ఈరోజు వారు మంత్రివర్గంలో లేకపోవడం అనేది ఒక లోటు. గీతక్క లాంటి వాళ్ళ మంత్రివర్గంలో ఉంటే తప్పకుండా ఆ మంత్రివర్గానికి, తెలంగాణ రాష్ట్రానికి గౌరవం పెరిగి ఉండేది. వారు శాసనసభ్యురాలుగా, మంత్రిగా, కార్యనిర్వాహక అధ్యక్షురాలుగా, కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా, ఈశ్వరీబాయి కుమార్తెగా వారు జీవితంలో ఎక్కడా ఏ లోటు లేకుండా, ఏ గౌరవం తగ్గకుండా ఇక్కడి వరకు రాణించిండ్రు. వారు ఈరోజు రాజకీయాలలోకి వచ్చిండ్రు అంటే ఆనాడు శ్రీ రాజీవ్ గాంధీ గారు ఎన్ఆర్ఐస్ని రాజకీయాలకు రావాలని ఆహ్వానిస్తే రాజీవ్ గాంధీ గారి పిలుపు మేరకు రాజకీయాలకు వచ్చి దాదాపుగా ఈ 40 సంవత్సరాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజా జీవితంలో వారు ఉన్నారు. వారు పిలిచినప్పుడు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు వస్తున్నా తప్పకుండా ఈ కార్యక్రమానికి హాజరయ్యి గీతక్కతో ఈ సంతోషమైన క్షణాలు పంచుకోవాలని ప్రత్యేకంగా నేను ఇక్కడికి రావడం జరిగింది. ఎప్పటికీ ఎప్పుడు గీతక్క మా అక్కనే, మా పెద్దక్క, మంచికి చెడ్డకు అన్నిటికీ ఆ కుటుంబానికి రాష్ట్ర ముఖ్యమంత్రిగానే కాకుండా వారి సోదరుడుగా నేను అండగా నిలబడతాను. గీతక్కకు సోనియా గాంధీ గారి దగ్గర కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎప్పుడు నేను శ్రీమతి సోనియా గాంధీ గారిని కలిసినా కూడా హౌ ఇస్ డాక్టర్ గీతా అని మేడం అడుగుతుంటారు. గాంధీ కుటుంబానికి వారి అత్యంత సన్నిహితులు. వారి అన్ని విషయాలలో పార్టీ అండగా నిలబడుతుంది. ఈరోజు ఈ కార్యక్రమంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. నాకు ఏఐసిసి అధ్యక్షుడిని రిసీవ్ చేసుకునే పని ఉన్న మా మంత్రులను ఇక్కడనే ఉండి ఈ కార్యక్రమాలను పర్యవేక్షించి ప్రతి నిమిషం గీతక్కకు అండగా నిలబడాలని ఈశ్వరీబాయి గారి అభిమానులకు, గీతక్క అభిమానులందరికీ నాది ఒకటే మాట, నేను గీతక్క కుటుంబ సభ్యుడిగా, తమ్ముడుగా నా బాధ్యతలు తప్పకుండా నెరవేరుస్తా. ఏ అవకాశం ఉన్నా, ఏ సందర్భం వచ్చినా ఆ కుటుంబానికి పార్టీ అండగా నిలబడుతుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర కుటుంబ పెద్ద, మరి ఇప్పుడు ఈశ్వరీబాయి గారు గీతారెడ్డి గారి కుటుంబంలో ఒకరు అన్నారు. వారి ఆత్మీయ సందేశానికి ధన్యవాదాలతో ఇప్పుడు డాక్టర్ గీతారెడ్డి గారు ఆత్మీయంగా అందజేస్తున్న ప్రేమపూర్వక సన్మానం. డాక్టర్ రామచంద్ర రెడ్డి గారు రాగలుగుతారండి వేదికపై. తెలంగాణలో ప్రజా పాలన ప్రారంభం అయిన రోజు నుంచి ప్రతిరోజు ప్రజోపయోగకరమైన ఆలోచనతో, ఆచరణతో, కార్యక్రమాల రూపకల్పనతో ముందుకు సాగుతోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపక చైర్పర్సన్, మాజీ మంత్రివర్యులు డాక్టర్ జె గీతారెడ్డి గారు సన్మానిస్తున్నారు. కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవనీయులైన మంత్రివర్యులకు, ఆనరబుల్ ఎమ్మెల్యే గారికి, ఇతర పెద్దలకు హృదయపూర్వక ధన్యవాదాలు. అదిగో ముఖ్యమంత్రి గారి పట్ల ఎంతో ప్రేమతో వారు స్వయంగా గీసిన ఒక వర్ణ చిత్రాన్ని అందజేస్తున్నారు. జూపల్లి కృష్ణారావు గారు సభాధ్యక్షులు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎక్సైజ్, స్పోర్ట్స్, కల్చర్ అండ్ టూరిజం సభాధ్యక్షులు కృష్ణారావు గారు ఆ బృందం చేత ముఖ్యమంత్రి గారికి ఈ
కలర్ఫుల్ మెమెంటో అందజేస్తున్నారు. ఇందాక ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఈశ్వరీబాయి గారి జీవన రేఖల్లోని చాలా అంశాలు మనం పెద్దలు, మంత్రుల నోట, ఇతర పెద్దల నోట వినబోతున్నాం. కార్యక్రమం కొనసాగుతుంది. రెడ్డి గారు, ఆనరబుల్ సీఎం గారు గడియారంతో పోటీ పడుతూ సాగుతూ ఉన్నారు. గడియారంతో పోటీ పడుతూ సాగుతూ అనేక కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్న ముఖ్యమంత్రి గారు తమ అమూల్య సమయాన్ని అందజేసే సందర్భాన్ని హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెబుతూ, ఇప్పుడు ఐ రిక్వెస్ట్ అవర్ టెక్నికల్ టీమ్ టు ప్లే ద మూవీ. ఇందాక సినిమా ఎక్కడ ఆపామో అక్కడ దాన్ని కంటిన్యూ చేయండి. మళ్ళీ మంత్రులు వేదికపైకి వస్తారు. వాళ్ళు వచ్చేదాకా సినిమాను కంటిన్యూ చేయవలసిందిగా కోరుతున్నాం. సినిమా